దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి మరి దేవుని వాక్యాన్ని వినే సమయమును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆ దేవాతి దేవునికి మరి ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథము నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము చదువుతున్నాను. ప్రియులారా, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణయైనను చేయక దీవించుడి. ప్రియులారా, ఆశీర్వాదమునకు వారసులవుటకు దేవుడు మనలను పిలిచారు. కీడుకి ప్రతి కీడు చేయకుండా ఉండడం కొరకు, దోషణకు ప్రతి దోషణ చేయక, ఇటువంటి పనులు చేయక దీవించుడి అనే వాక్యమును మనం చూస్తున్నాం. ప్రియులారా, మనము ఈ దిన వాక్య అంశము ఏమిటి అంటే దీవించే మనసు. దీవించే మనసు. ప్రియులారా, మనము ఎవరైనా చిన్నపిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నప్పుడు, ఎవరైనా పుష్పవతి అయినప్పుడు, ఫంక్షన్ పెట్టినప్పుడు, మ్యారేజ్ డేస్కి అనగా పెళ్లి రోజులకి, ఏదన్నా శుభకార్యములకు పెద్దలని పిలుస్తూ ఉంటాం. ఆ పెద్దలు వచ్చి మరి పుట్టినరోజు నాడు కానీ, పుష్పవతి అయినప్పుడు కానీ, వివాహము చేసుకున్నప్పుడు కానీ, ఏమైనా శుభకార్యములు జరుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క పెద్దవారిని పిలుస్తూ ఆ పెద్దవారు వచ్చి మరి వారు కడుపు నిండా భోజనము చేసి పిల్లలను కానీ పెద్దలను కానీ పెళ్లి చేసుకుంటున్న వారిని కానీ ఎవరినైనా సరే దీవిస్తారు. ప్రియులారా, ఎలా దీవిస్తారంటే మరి చిన్నపిల్లల ఎదుట ఒక ప్లేట్ పెడతారు. ఈ యొక్క పుష్పవతి అయిన బిడ్డ ఎదురుగా ప్లేట్ పెడతారు. ఈ పెళ్లి చేసుకున్న వారి ఎదుట ఒక ప్లేట్ పెడతారు. ఆ ప్లేట్లో కొంచెం బియ్యం ఉంటాయి. ఆ బియ్యము తెల్లగా కనబడతాయని, తెల్లగా కనపడకూడదు అని చెప్పి వాటికి ఏం చేస్తారంటే పసుపు రాస్తారు. పచ్చగా అంటే పసుపు పచ్చని అంటారు కాబట్టి చక్కగా 100 ఏళ్ళు పచ్చగా జీవించాలి అన్న ఆలోచన బట్టి పసుపు పచ్చ అంటారు. కలకాలం పచ్చగా జీవించాలని చెప్పి ఆ పసుపు రాసి బియ్యాన్ని తెల్లగా కనపడకూడదని బియ్యానికి ఏం చేస్తారంటే పసుపు రాసి అక్కడ పెడతారు. వాటిని ఏమంటారంటే అక్షింతలు అంటారు. ప్రియులారా, అక్షింతలు అంటారు. ఇప్పుడు దీవించేవారు ఎలా దీవిస్తారంటే డైరెక్ట్గా వచ్చి మరి శుభవచనం పలికి దీవించడము కాదు, కానీ ఇక్కడ ప్లేట్లో పెట్టిన యొక్క అక్షింతలు అనగా బియ్యానికి పసుపు రాసిన అక్షింతలను తీసుకొచ్చి నెత్తి మీద వేసి, నెత్తి మీద జల్లి దీవించి, అంటే అవి జల్లటమే దీవించడం అని అనుకుని వాటిని వేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎడమ చేత్తో వేయరు ప్రియులారా, కుడి చేత్తోనే వేస్తారు. అంటే ఎడమ చేతికి కుడి చేతికి డిఫరెన్స్ కూడా చూపిస్తూ ఉంటారు. ప్రియులారా, ఒక దీవించడానికి ఇన్ని మరి ఉపయోగాలు ఉపయోగిస్తూ ఉన్నారు. దీవించడానికి మనము ఒక వ్యక్తిని దీవించాలంటే తనకి కావలసింది ఏమిటి? దీవెనలు కావాలి. దీవించబడేవారు, దీవించేవారు అనే 2 పాయింట్ల మీద నేను మీకు వివరిస్తున్నాను. దీవించేవారు ఎవరు, దీవించబడేది ఎవరు? ప్రియులారా, మనం చదువుతూ ఉన్నాం కదా ఇక్కడ వాక్యాన్ని, మనము చూసాం కదా ప్రియులారా. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించండి అనే మాటని మనము చదివాం. దీవించే మనసు అనే అంశం మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఈ వాక్యము చాలా అమూల్యమైనది, జాగ్రత్తగా వినండి. కాబట్టి ఇక్కడ దీవించే మనసు కావాలి, మనకి దీవించే మనస్తత్వము కావాలి. దీవించే మనసు లేకుండా దీవించడం ద్వారా వారికి దీవెనలు రావు. ఇక్కడ బియ్యమునికి పసుపు రాసి దీవించడం ద్వారా దీవెనలు రావు. ప్రియులారా, ఏ మనసు మంచిదైతే మనసు నుండి వచ్చేది దీవెనలు. ఆ మనసు మంచిదైనా దీవించే దీవెనల దగ్గర ఉండాలి. ప్రియులారా, మంచి మనసున్నాడని చెప్పి అడుక్కునేవాడు చాలా మంచోడు, వృద్ధుడు చాలా మంచోడు, ఆవిడ చాలా మంచిది, అయితే భర్త లేడు, మంచిదే కానీ భర్త లేడు, అయ్యో ఆవిడని దీవించడానికి తీసుకురాకూడదు, అయ్యో అలాంటి వాళ్ళకి అవకాశం ఉండకూడదు. ప్రియులారా, అలాగా కొన్ని ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనిషి కాదు కావలసింది, మనసు. ఈ మనసు
దీవించే మనసు అందరికీ ఉంటుంది, కొందరికి ఉండొచ్చు, లేకపోతే ఎంతో మందికి ఉండొచ్చు. కాబట్టి దీవించే అవకాశము దీవెనలు పొందుకున్న వారే ఇవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మరి ఏ యోగ్యత లేని వాడిని తీసుకొచ్చి, మన కాని వాడిని తీసుకొచ్చి, ఇతను చాలా మంచివాడు, రోజు గుడి పక్కన అడుక్కుంటాడో, మంచి మనసు కలిగినవాడు, లేకపోతే రోడ్డు పక్కన ఎప్పుడు తిరుగుతూ ఉంటాడో, చాలా మంచి మనసు గలవాడు అని చెప్పి ఆ మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిని తీసుకొచ్చి మా పిల్లలను దీవించండి అని ఎవరో అనరు. ప్రియులారా, మంచి వాడైతేనే సరిపోదు, మా దీవించే మనసుంటే సరిపోదు, దీవించే దీవెనలు వారి దగ్గర ఉండాలి. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి, దీవించే మనస్సు ఉండాలి. ఈ దీవించే మనసు అని ఎందుకో చెప్తున్నానంటే, మనసు మంచిదైనా దీవించేది అనగా దీవెనలు నీలో ఉంటే దీవించే మనసు అవుతుంది. ప్రియులారా, ఇక్కడ యాకోబు ఫరోని దీవించాడు. ఫరోని ఎందుకు దీవించాడు? ఫరోకి ఏమైనా తక్కువ ఏంటి? ఫరోకి ఐగుప్తు దేశాన్ని పరిపాలించే శక్తి ఉంది, ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తా ఉన్నాడు. తన చేతి పనులు వారు ఉన్నారు, తన యొక్క బట్టలు ఉన్నారు, అందరూ ఉన్నారు. రాజు అయిన ఐగుప్తు దేశానికి రాజు అయిన ఫరో, ఆ ఫరోనే ఈ యాకోబు, వృద్ధుడైన ఈ యాకోబు, దేవుణ్ణి నమ్మిన యాకోబు, ఇశ్రాయేలీయులను పిలువబడిన యాకోబు వెళ్ళి ఈ యొక్క ఫరోను దీవించాడు. ప్రియులారా, మీరు నన్ను ఎందుకు దీవిస్తున్నారు అని అనలేదు. ఇక్కడ ఈ యొక్క ఫరోకి ఏమి తక్కువ ఉన్నదంటే, దేవుని నుంచి వచ్చే దీవెనలు లేవు. తన సొంతంగా సంపాదించుకునే సంపాదన ఉన్నది కానీ తన చేతిలో ఉన్న దీవెనలు ప్రియులారా, తన దగ్గర ఉన్న దీవెనలు ప్రియులారా, అవి లోకానుసారమైనవి. ఇక్కడ యోసేపు మరి 7 సంవత్సరాలు పంట పండాలి, బలమైన పంట పండుతుంది. ఈ బలమైన పంట పండాలంటే ఆ యొక్క ఐగుప్తు దేశానికి సంబంధించిన అంటే దేవునికి విధేయత కలిగి జీవించాలి. కాబట్టి ఫరోకి తన మనసు దేవుడు వైపు తిరిగాడు. అంటే దీవిస్తున్నది ఎవరి నుంచి వస్తున్నాయి దీవెనలు అంటే, ఫరోని దీవిస్తుంది దేవుని కుమారుడని యాకోబు దీవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి ఇక్కడ యాకోబు దీవిస్తూ ఉన్నాడు. ఈ యాకోబు దీవెనలు యొక్క ఫరో మీదకు వచ్చాయి. ఎప్పుడైతే ఫరో మీదకు వచ్చి ఐగుప్తు దేశంలోని యొక్క పంటను దేవుడు ఎలాగైతే మరి దర్శనపూర్వకంగా పంట 7 సంవత్సరాలు అభివృద్ధి పడుతుంది, ఏ దేశంలో పండని పంట పండుతూ ఉందని చెప్పి దేవుడు ఎలాగైతే దర్శనం ఇచ్చాడో, ఆ దర్శనానికి మూలము, ఆ దర్శనము నిలబడాలంటే, ఆ దర్శనము మరి ప్రారంభించబడాలి అంటే ఇక్కడ ఫరోని యాకోబు దేవుని పేరట దీవించాడు. ప్రియులారా, దేవుని పేరట దీవించాడు. ఇప్పుడు మనం దీవించేది ఎలా దీవించాలంటే, మనము వచ్చేసి నువ్వు చల్లగా ఉండమ్మా, సుఖ సంతోషాలతో జీవించండి అని చెప్పేది దీవెన కాదు. నీ నోటి మాటలవి, నువ్వు మనసులో కోరుకుంది బాగుండాలని కోరుకుంటున్నా కానీ ఎవరి పేరట దీవించాలంటే, ప్రభువైన యేసు క్రీస్తు పేరట నేను దీవిస్తున్నాను, చల్లగా ఉండమ్మా, సుఖంగా ఉండండి అని దీవించాలి. దేవుని పేరట లేని దీవెనలు మృతతుల్యమైనవి అనగా ఉపయోగం లేనివి. ప్రియులారా, నీ మనసుతో దీవించవచ్చు, మంచిగా కోరుకుండొచ్చు, కానీ ఆ కోరుకునే మనసు నీవు కోరుకుంటున్నా కానీ దీవించేది నీవైనా, దీవెనలు ఇచ్చేది దేవుడు. దీవించేది నీవైనా, దీవించే మనసు నీ దగ్గర ఉన్నా, దీవించేది ఎవరంటే దేవుడు. దీవించే మనసు నీ దగ్గర ఉంటే దేవుని దేవుడు దీవిస్తాడు. ప్రియులారా, ఇక్కడ మీకు చెప్పాను చూసారా, మంచి మనస్సాక్షితో దీవించాలి కానీ నోటి మాటల చేత దీవించడం ద్వారా కాదు. ఇక్కడ బియ్యములో పసుపు వేసి దీవించాలంటే ఆ వాటి ద్వారా దీవెనలు రావు. ఇదేదో ఇండియా యొక్క ప్రియుల కట్టుబాట్లు బట్టి చేశారు కానీ విదేశాలలో బియ్యానికి పశువు రాసి ఎక్కడా దీవించరు. మే గాడ్ బ్లెస్ యూ అంటారు, నెత్తి మీద చెయ్యేసి మే గాడ్ బ్లెస్ యూ అని అంటారు. ప్రేమన దేవుని బిడ్డలారా, దీవిస్తారు, ఆ విధముగా దీవిస్తారు. అది నీ మనసులోని దేవుని దీవెనలు నీ మనసులోని వారి నెత్తికి రావాలంటే నువ్వు చేతులుంచి దీవించాలి, వారి నెత్తి మీద చేతులుంచి దీవించాలి. ఇక్కడ మరొక విషయము, దీవించేటప్పుడు కాళ్ళకి దండం పెట్టవలసిన పనేమి లేదు. ఇది ఇండియా కట్టుబాటు. నువ్వు దీవించే మనసును నువ్వు దీవించాలనుకుంటే తప్పు చేసిన వారే పెద్దోళ్ళ కదా వెళ్ళి కాళ్ళకి దండం పెట్టమ్మా అంటారు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టమ్మా అంటారు. ప్రియులారా, కాళ్ళకి దండం పెట్టడం ద్వారా ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ప్రేమ మనుషుల పాదములను మనము మరి నమస్కారము చేయటం ద్వారా వారిని మనకి ప్రభువులు గాను మనకి అధిపతులు గాను మనము నియమించుకున్నామని అక్కడ
వాక్యము చెప్తూ ఉంది. పాదాలకి దండం పెట్టి దీవించండి అని చెప్తుంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వారు మనకి ప్రభువులు గాను దేవుని గాను మనం నిర్ణయించుకున్నామంట, వారికి దండం పెడతామంట. కాబట్టి అలాగా దేవుని దగ్గరే మనం సాష్టాంగ పడాలి. కానీ మనుషులు పెద్దవారైతే ఏంటి, చిన్నవారైతే ఏంటి, వారి పాదాల మీద వంగితే వారు మన దీవించడం కాదు ప్రియులారా. నువ్వు వంగవలసింది దేవుని సన్నిధిలో, అనగా దేవునికి నువ్వు వంగాలి. పెద్దవారు కాబట్టి కాళ్ళకు దండం పెట్టండి అని చెప్పేది ఇండియా కట్టడా. ఏ దేశంలో అయినా సరే వెళ్ళి నువ్వు కాలుకు దండం పెడితే నేను దీవిస్తాను అని చెప్పి ఎక్కడనరో నెత్తి మీద చేయి పెట్టి మే గాడ్ బ్లెస్ యు అని దీవిస్తారు మనసు పూర్వకంగా. ప్రియులారా, ఇవి దీవించడానికి ఎన్ని అడ్డంకులు చూసారా. కాళ్ళకి నా దండం పెడితే అది వాళ్ళు చెప్తూ ఉంటారు, కాలుకి దండం పెడితే దీవించడం ఏంటి, ఈ యొక్క బియ్యాన్ని పశువు రాస్తే దీవించడం ఏంటి. ప్రియులారా, దీవించే దీవెనలు నువ్వు చల్లగా ఉండమ్మా అంటే దీవెనలు వచ్చేవి ప్రియులారా. దీవించే మనసు కావాలి అంటే దీవించేది నీవైనా, దీవెనలు ఇచ్చేది దేవుడు. కాబట్టి ఏ పేరట దీవించాలంటే దేవుని పేరట మనం దీవించాలి. యేసయ్య నామములో, అనగా దేవుని నామములు నేను దీవిస్తున్నానమ్మా, నువ్వు చల్లగా ఉండు, నువ్వు సంతోషంగా ఉండు, సుఖ సంతోషాలతో ఉండు అని చెప్పి దేవుని పేరట దీవించాలి. ఎందుకంటే దీవించేది నీవైనా, దీవెనలు ఇచ్చేది దేవుడు. కాబట్టి దేవుని పేరట నువ్వు ఒక శుభవచనం పలకాలి. నువ్వు పలికే పలుకు శుభం అవ్వాలంటే దేవుని నామం ఎట్టాలి. నువ్వు పలికే పలుకు మంచి మాట అవ్వాలంటే, మంచి వార్త అవ్వాలంటే, నీ నోటి మాట నువ్వు దీవించాలంటే నువ్వు 1000 ఏళ్ళు జీవించి దానవై దీవించిన నీవు 1000 ఏళ్ళు నీకు మరణమే లేని వ్యక్తివైతే నీ వచనము దీవించే వచనం అవుతుంది. నువ్వెంతకాలం జీవిస్తావు? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు నువ్వు తర్వాత చనిపోవలసిందే. నువ్వు కూడా చనిపోయే వ్యక్తివై ఉండి ఒక వ్యక్తి 100 అంతలు జీవించమ్మా అని చెప్తూ ఉంటే, నువ్వు 100 ఏళ్ళు జీవించమ్మా అని దీవిస్తూ ఉంటే నీకెలా దీవెనలు? నీ ఆయుష్యే నువ్వు అంతకాలం జీవించలేవే. అలాంటి దాన్ని అలాంటి వ్యక్తులు మనం దీవిస్తే ఆ దీవెనలు ఎలా ఫలిస్తాయి ప్రియులారా? కాబట్టి దేవుడు 1000 ఏళ్ళ పరుగు 1000 ఏళ్ళు యుగములు జీవించు దేవుడు. కాబట్టి ఆయన పేరటే మనం దీవించాలి. ఆయన జీవించే జీవాధిపతి అయి ఉన్నాడు. కాబట్టి నువ్వు దీవించేది నీవైనా, దీవెనలు ఇచ్చేది దేవుడు. కాబట్టి దేవుని పేరట దీవించాలి. ఆశీర్వాదమునకు వారసులు అవటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆశీర్వాదానికి వారసులు అవటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆ ఆశీర్వాదాలకు వారసులమయ్యా. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు నీ మీద ఉన్నాయి, నీ తల మీద ఉన్నాయి. దేవుడు నేను పొలంలో దీవించాడు, ఇంట్లో దీవించాడు, కుటుంబంలో దీవించాడు, అన్ని విషయాలలో దేవుడిని దీవించాడు. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలరా, ఆ దీవెనలు నీ మీద ఉన్నాయి. కాబట్టి నువ్వు దీవించడానికి అర్హుడవో. ఏ దీవెనలు లేనప్పుడు నువ్వెలా దీవిస్తావు? ఒకవేళ దీవించినా నా దీవెనలు ఎలా ఫలిస్తాయి ప్రియులరా? దీవించబడిన నీవు, దీవెనలు పొందుకున్న నీవు, దేవుని బిడ్డవై ఉన్న నీవు ఏం చేయాలంటే దేవుని పేరట దీవించాలి. ఒకవేళ నీ దగ్గర దీవెనలు లేవనుకోండి, ఆ దీవెనలు లోకంలోని దీవెనలు అవుతాయి. అనగా దేవుని నమ్ముకోనని వ్యక్తులు దీవించే దీవెనలు వారు ఎలా దీవిస్తారంటే, వారి దగ్గర దీవెనలు ఉండవు కాబట్టి, దేవునిచ్చే దీవెనలు వారి దగ్గర ఉండవు కాబట్టి, బియ్యం తీసుకురండి, పశువు రాయండి, తలపట్టండి అని నెత్తి మీద వేస్తారు. ఎందుకంటే వారి దగ్గర దీవెనలు ఉండవు కాబట్టి. ఇవి శుభానికి సూచనలు, పసుపు, ఈ పచ్చన. కాబట్టి ఈ దీవెనలు రావాలి, లేక మొదట ఈ యొక్క పంటలా పండించాలి, పొలాలే పలుపు చేయాలని చెప్పేసి ఆ దీవెనలు దేవుని దీవెనలు ఉండవు కాబట్టి ఈ బియ్యపు దీవెనలు, ఈ యొక్క పశువు దీవెనలు ఇస్తూ ఉంటారు ప్రియులారా. అవి వేసిన వారిని పెంచి పోషిస్తుంది, వారిని నడిపిస్తుంది ఎవరంటే దేవుడే ప్రియులారా. వీరు దీవించినా చేసేది దేవుడే. కాబట్టి వారు దీవించేసాను, చక్కగా దీవెనలు ఇచ్చేసాను అనుకుంటారు. కానీ ఆ దీవెనలు ఫలించవు ప్రియులారా. బియ్యంతో దీవించేది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది దీవెనలు పొందేసుకుందరు ఈ పాటికి. అందరూ ఇంకా వెళ్ళిపోయి బియ్యపు దీవెనలు తీసేసుకుంటారు ప్రియులారా. ఆ బియ్యాన్ని పండించేది దేవుడే, ఆ పశువు పంటలను కూడా పండించేది దేవుడే. మూలం ఆయనే, అన్నిటికీ ఆధారము ఆయనే ప్రియులారా. కాబట్టి ఈ వాక్యం ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం. నెహెమీయా 11వ అధ్యాయం 1వ వచనం, జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించినట్లు, మిగిలిన 90 వేరు పట్టణంలో నివసించినట్లును చీట్లు వేసిరి. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇక్కడ కొంతమంది యెరూషలేములో నివాసం చేయడానికి చీట్లు వేశారు. అంటే ఇక్కడ స్థలాలు పంచుకుంటూ ఉన్నారు, ఎక్కడెక్కడ బతకాలి, ఎక్కడెక్కడ ఉండాలని చీట్లు వేస్తూ ఉన్నారు ప్రియులారా.
ఆ చీట్లు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే చీట్లు వేసేదాకా ఎందుకు వచ్చారంటే, నేను ఎక్కడ ఉంటానో ఇక్కడ భలేగా ఉంది స్థలము, ఈ ఏరియాలో మేము జీవిస్తామని చెప్పి అంటూ ఉన్నారు. ఈ 10 మందిలో కొంతమంది ఏం చేస్తున్నారు, మీరు మంచి స్థలం తీసుకుంటారంటే మేము ఇంకో స్థలం తీసుకోవద్దా ఏంటని చెప్పి వారు అనుకుంటున్నారు ప్రియులారా. కాబట్టి ఆ వారి మనస్తత్వాలు బట్టి ఏం చేశారంటే, మనకు అలా కాదు, మనకి ఏ భూములు రావాలో, ఇంకా 90 ఉన్నారో 90 పేరు పట్టణంలో ఏ పట్టణంలో అక్కడ యెరూషలేము పట్టణం నివసించాలి కాబట్టి ఆ 90 మీద మనం చీట్లు వేద్దామని చెప్పి ప్రియులారా ఆ మిగిలిన 90 మీద చీట్లు వేశారు. ఆ మిగిలిన 90 మీద చీట్లు వచ్చినప్పుడు మిగిలిన జనం ఏం చేశారంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, సరే చీట్లు మీకు వచ్చినాయి కదా అని చెప్పి వారిని మనస్పూర్వకంగా వారిని దీవించి, సరే మీకు ఇచ్చిన ఆ జనము ఆ పొలములో మీకు వచ్చిన ఆ స్థలంలో మీరు దీవించబడండి అని అక్కడ వారు దీవిస్తున్నారు ప్రియులారా. నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము, యెరూషలేము నివసించుటకు సంతోషంగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించురి. ఒప్పుకున్న వారిని, మీరు ఎక్కడే ఉండండి, మాకేం తప్పులేదు, ఎక్కడే జీవించండి అని చెప్పి ఒప్పుకుంటారు చూసారా, మాకేం అభ్యంతరం లేదు, ఎక్కడే ఉండండి, ఈ స్థలంలోనే ఉండండి అని అభ్యంతరం లేని వారు అన్న వారిని ఏం చేశారంటే జనులు, మీరు దీవెన నొందును గాక అని మనస్పూర్వకంగా అంటే దీవించే మనసు అని మీకు చెప్తున్నాం కదా అంశము, మనస్పూర్వకంగా వారిని దీవించారు. దేవునికి మహిమ. ప్రియులారా, మనం ఎలా దీవిస్తూ ఉన్నామంటే, మనకు ఎవరైనా అనుకూలంగా ఉంటే మీరు బాగుండండి అని దీవిస్తాం. ఒకవేళ మనకి ఎవరైనా కీడు చేసి మనకు రావాల్సిన స్థలము, లేకపోతే మనకు రావాల్సిన పొలము, మనకు రావాల్సిన డబ్బులు, మనకు రావాల్సిన చీటి, మనకు రావాల్సింది ఏదన్నా రాకపోతే వారు నాశనం అయిపోతావు కదా, నువ్వు నాకు రాకుండా చేసేవే, నువ్వు నాశనం అయిపోతావు, ఎలాగైపోతావు, కుక్క సాగు చేస్తావు నువ్వు అని రకరకాల శాపనార్థాలు పెడతాం ప్రియులారా. అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, నేను హింసించు వారిని కీడు చేయొద్దు, కీడుకు ప్రతి కీడు నువ్వు చేయొద్దు. ఒకరిని మీద కీడు చేస్తున్నారంటే కీడు చేయొద్దు. నువ్వు ఎవరైనా ప్రతిదోషణ, నిన్ను ఎవరైనా దూషిస్తున్నారా, నిన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారా, నువ్వు వారిని తిరిగి తిట్టొద్దు, దూషించొద్దు, దీవించు. అదేంటి, నన్ను తిట్టుకొని కూడా దీవించాలా ప్రభువా? అవును. నీ మీద కీడు చేసేవా, నేను చంపడానికి చూసినా, నీ మీద చెడ్డగా ప్రవర్తించినా, నీ కాందాన్ని నీకు దక్కకుండా చేసేసినా నువ్వేం చేయాలంట? దీవించు. నువ్వు చల్లగా ఉండండి, మీరు బాగోవాలి, నేను అదే కోరుకున్నాను, మనస్పూర్వకంగా దీవించమంట ఉన్నాడు దేవుడు. చూసారా, ఇక్కడే మనం ఏం చేస్తాం, సాతాను మనసు ఎలా ఉంటుందంటే, ఆడు నన్ను కాకుండా చేశాడు కదా, ఆడు నాకు రావాల్సిన భాగాన్ని, నాకు రావాల్సిన ఆస్తిని, నాకు రావాల్సిన దానిని రాకుండా చేశారు కదా వాళ్ళు ఏమైపోతారో చూడు, నా శాపం ఊరికనే పోదు, నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి, లేకపోతే నేను అనుకున్నది ఏదైనా జరిగిపోద్ది, ఏమైపోతుందో చూడు అనుకుంటాం ప్రియులార. మనసు ఎప్పటికైనా చూడు, వాడికంటే నేను ఎంత ఎదుగుతాను అనుకుంటా ఉంటాం ప్రియులారా. ఇది సాతాను మనసు. దేవుని మనసు ఏంటంటే, వాడు నన్ను ఇలాగ అన్నాడు కదా, నన్ను ఎంత అన్యాయం చేశారు కదా వాళ్ళు, పోతే పోనీ దేవుడు చూసుకుంటాడు, పోతే పోనీ తీర్పు తీర్చేది నేను కాదు, పోతే పోనీ దేవుడు చూసుకుంటాడు, పోన్లే మనకెందుకు, మీరు దీవించబడండి చాలు, మీరు చల్లగా ఉండండి చాలు, మీరు బాగుంటే నాకు అదే చాలు అని చెప్పి దీవించే మనసే దేవుని మనస్సు. ప్రియులారా, చూసారా? కాబట్టి కీడుకు ప్రతి కీడను, దోషణకు ప్రతి దోషణను మనం చేయకూడదు. దీవించే మనసు మనకి కావాలి, దీవించే మనస్తత్వం మనకు కావాలి. మనం వెళ్ళిపోయి ఈ యొక్క బియ్యానికి పసుపు రాసేసి నెత్తిమీద వేసేస్తే దీవించబడిపోరు. ఏమిని కాళ్ళకి దండం పెట్టి నెత్తిమీద చెయ్యేస్తే దీవించబడిపోరు ఎవరును. ప్రియులారా, వెళ్ళిపోయి మీరు చల్లగా ఉండండి, 10 కాలాల్లో నిండు నూరేళ్ళు జీవించడానికి దీవిస్తే దీవించబడిపోరు ఎవరును. ఎవరి పేరట దీవించాలంటే దేవుని పేరట నువ్వు దీవించాలి. దీవించే మనసు నీ దగ్గర ఉండాలి. ప్రియులారా, దీవించేది నీవైనా, దీవెనలు ఇచ్చేది దేవుడు. ఆ దేవుని పేరట నువ్వు దీవించాలి. ఇక్కడ బియ్యం వేసినా వేయకపోయినా, బియ్యాన్ని పసుపు రాసినా రాయిపోయినా, కాళ్ళకి దండం పెట్టినా పెట్టకపోయినా, నీవు దేవుని పేరట వెళ్ళి ఎవరైతే దీవెన పొందుకోవడానికి అర్హులుగా ఉన్నారో, ఎవరైతే నీరసంగా ఉన్నారో, ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే దీవెనలకు పాత్రులు అవడానికి సిద్ధంగా ఉన్నారో, నువ్వు దీవించడానికి, దేవుని దీవించడానికో, దీవెనలు పొందడానికి నువ్వు ఆశీర్వాదం కర్తగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు వెళ్ళి వారి మీద చేతులుంచి, నీ చెయ్యే చాలు, వారి మీద చేతులుంచి దేవుని పేరట, యెహోవా పేరట, లేక యేసుక్రీస్తు వారి పేరట నేను దీవిస్తూ ఉన్నాను, నువ్వు చల్లగా ఉండమ్మా, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలము పొడిగించి నేను దేవుడు ఆశీర్వదించి నీకు ఆయురారోగ్యములు దేవుడు దయచేయాలని కోరుకుంటున్నానండి
అని చెప్పి దీవించు. ఆ దీవెనలు వెంటనే జరుగుతాయి ప్రియులారా. దేవుడి పేరట దీవించింది జీవితకాలం అంతయు, వారి జీవితకాలం అంతయు ఉంటాయి. మీరు మరలా నేను క్లారిటీ ఇస్తున్నాను ప్రియులారా. దీవించేది నీవైనా దీవెనలు ఇచ్చేది దేవుడు. ఫస్ట్ పాయింట్. రెండోది, దీవించేవారు ఎలాంటి వారంటే తనకు సొంత మాటలతో దీవిస్తే తను ఎంతకాలం జీవిస్తాడో, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. మరి ఎంతకాలం జీవించే వ్యక్తి దీవించి చనిపోతాడు. మరి తర్వాత జీవించవలసిందే ప్రియమైన దేవుని బిడ్డల వారే. అది దీవించి వెళ్ళిపోయిన వారి దీవెనలు మరి చిరకాలం ఉండవు ప్రియులారా. ఎవరి పేరట దీవించాలంటే జీవాధిపతి అయిన దేవుడు, యుగ యుగంలో జీవించే జీవాధిపతి అని యేసు క్రీస్తు వారి పేరట, అనగా యుగ యుగంలో జీవించే జీవాధిపతి అని దేవుని పేరట మనము దీవించాలి. ఆయన పేరట దీవిస్తే ఆ దీవెనలు ఎల్లకాలము జీవమై ఉంటాయి, ఎల్లకాలము జీవించే ఉంటాయి ఆ దీవెనలు. కాబట్టి మన సొంత దీవెనలు నెరవేరవు కానీ దేవుని పేరట ఇచ్చే దీవెనలు చిరకాలం వారి యందు జీవిస్తాయి ప్రియులారా. అది దీవించే మనసు మనకు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం అదే చెప్తుంది. ఆశీర్వాదమునకు వారసులవుట దేవుడు పిలిచాడు, దోషణకు ప్రతిదోషణ చేయక దీవించుడి. కాబట్టి మనము దీవించే వారిగా దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి దీవించే వారిలో మనం ఉందామా, దీవించబడే వారిలో మనం ఉందామా అంటే దీవించబడే వారిలో దేవుడు మరి దీవెనలు ఇస్తాడు, దీవించే వారిలో దేవుడు దీవెనలు ఇస్తాడు. ఎవరికైతే దీవెనలు ఎంచక మానడు ప్రియులారా. దేవుడు నేను దీవించిన కొలది, దేవుడు నేను వర్ధిలించిన కొలది నువ్వు దీవించడానికి అర్హుడవు. నిన్ను ఆశీర్వదించిన కొలది నువ్వు ఆశీర్వాదం పొందడానికి అర్హుడుగా ఉన్న వారిని నువ్వు ఆశీర్వదించడానికి అర్హుడవు. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చూసినప్పుడు, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులై ఉండుడి. ప్రియులారా, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. దీవించాలంటే సహోదర ప్రేమ కలిగి వారిని దీవించాలి. సుఖ దుఃఖముల యందును ఒకరు పాలుపడి అంటే నీ కష్టంలో వారు తోడున్నప్పుడు, వారి కష్టంలో నువ్వు తోడున్నప్పుడు కరుణాచిత్తం, ప్రతి విషయంలో కరుణ చూపించడానికి ప్రియమందిను వినయ మనస్కులై ఉన్నప్పుడు వీరు ఇటువంటి మనసు కలిగిన వారే దీవించడానికి అర్హులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఎలాంటి వారు దీవించాలంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, జీవమును ప్రేమించేవారు, మంచి దినములు చూడగోరు వాడు, చెడ్డ మాటలు పలకుండా తన నాలుకను కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకున్నవాడు ప్రేమైన దేవుని బిడ్డలారా, తన పెదవులను కాచుకున్నవాడు. ఇక్కడ కపట మనసు కలిగిన వారుగా ఉంటే ఇటువంటి మరి మనస్తత్వం కలిగి ఉన్నవారైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుక కపటమైన మాటలు చెప్పు పెదవులు కలిగిన వారు రోజు బూత్ మాటలు తిట్టేసి, రోజు ఇష్టానుసారమైన మాటలు తిట్టేసి, ఇష్టానుసారమైన పలుకులు పలికేసి వచ్చి నువ్వు చల్లగా ఉండు, నువ్వు విధంగా ఉండు, ఆ విధంగా ఉండు అని చెప్పడం ద్వారా అవి దీవెనలు ప్రాప్తించవంట ప్రేమన దేవుని బిడ్డలారా. ఎందుకంటే నీ నాలుక వాడి అయిన మరి దేవుని వాక్యం చేత పట్టబడినది కాదు. నీ నాలుకకు నరం లేనందున ఆ మాటలు ఏం చేస్తాయంటే రకరకాల మాటలు వల్లిస్తుంది. దీవెనలకు అలవాటు పడలేదు ఆ నాలుక. ఎప్పుడైతే దీవెనలకు అలవాటు పడిందో ఆ నాలుక ఈ యొక్క చెడు మాటలు పలకదంట, చెడ్డ మాటలు పలకదంట. ఎప్పుడు కూడా వందన మనసు కలిగి ఉంటుందంట ప్రియులారా. మనసు బట్టి నాలుక మాట్లాడుతుంది. ఆ మనసులో యేసయ్య ఉన్న ఎడల చెడు మాటలు పలకము, ఆ మనసులో యేసుక్రీస్తు వారు ఉన్న ఎడల చెడ్డ మాటలు పలకము ప్రియులారా. కాబట్టి ఇటువంటి మనస్తత్వం మనకున్న ఎడల దీవించడానికి మనం అర్హులం కాదు ప్రియులారా. కాబట్టి వాటిని మనము అన్ని రకాల మనసుల చేత మనం వల్లించకూడదు అని దేవుని వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతకి దాన్ని వెంటాడవలను. కాబట్టి కీడు నుంచి తొలగిపోయి మేలు చేసేవారుగా మనం ఉండాలి. మేలు చేసేవారు సమాధానం వెతకి దాన్ని వెతకాడాలి. ప్రేమన్నా మన గ్రామంలో కానీ పట్టణంలో కానీ మంచి పని చేసేవారిని ఏం చేస్తారు, బయట మంచి పని చేస్తున్నారో చక్కటి అనేక మందికి సహకరిస్తున్నారో, ఇలాంటి దీవెనలు మనకు కావాలని చెప్పి ఎవరన్నా ఊర్లో వాళ్ళు 10 మంది ఉన్నారనుకోండి ప్రియులారా, ఈ 10 మంది వచ్చి పెద్దలందరూ 10 మంది అక్కడ ఉన్నారనుకోండి, కానీ అందరికంటే ఎక్కువగా ఎవరి దగ్గర డబ్బు ఉందో ప్రియులారా చూడండి,
ఈ 10 మందిలో ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉందో, ఎవరు ఎక్కువ పలుకుబడిలో ఉన్నారో, ఎవరు ఎక్కువగా ప్రియులారా ఎక్కువగా ధనముతో ఉన్నారు, ఎంత పేరు ప్రఖ్యాత ఉన్నా వారిని చూసి మొట్టమొదటి వాళ్ళని పిలుచుకొచ్చి రండి మీరు దీవించండి అని చెప్పి వారి దీవెనలు కావాలని కోరుకుంటాం ప్రియులారా. ఎందుకంటే ధనమును చూసి దీవించమంటాం, వారి భోగభాగ్యం చూసి దీవించమంటాం, వారి పేరు ప్రఖ్యాతలను చూసి దీవించమంటాం ప్రియులారా. అయితే వారికి ఆ దీవెనలు వారి దగ్గర వారికి దీవించడానికి అర్హత అవి కాదు ప్రియులారా. దీవించే మనసు కావాలి, మంచి మనసు అయి ఉండాలి. ఆ మంచి మనసు అంటే మంచి అనేది యేసయ్య. ఆ యేసయ్య హృదయంలో ఉన్నప్పుడు, ఆ యేసయ్య హృదయంలో ఉన్నప్పుడు ప్రియులారా, ఆ ఈ దేవుని పేరట, ఆ యేసుక్రీస్తు వారి పేరట మనం దీవిస్తూ ఉన్నప్పుడు, నీ పేరట ప్రభు అంటూ ఉన్నాడు, నీ పేరట నేను దీవించాలని ఆశపడుతూ ఉన్నాను అంటూ ఉన్నాడు ప్రియులారా. చూసారా, దేవుడు వచ్చి ప్రియమైన దేవుని బిడ్డలారా మనల్ని పేరు పెట్టి పిలిచి ప్రియులారా, పేరు పెట్టి పిలిచి మనల్ని దీవించడు ప్రియులారా. ఆ ప్రభువే సేవకుని ద్వారా దీవిస్తాడు. మీకు అర్థమైందా? దేవుడే సేవకుని ద్వారా దీవిస్తాడు. ఎందుకంటే దేవుడు మనల్ని దీవించేవారుగా చేశాడు. ఆయన శాపంలోకి వెళ్ళిపోయి ప్రియులారా, ఆయన మ్రాను మీద వ్రాలని ప్రతి వాడు శాపగ్రస్తుడు అవుతాడని యేసుక్రీస్తు వారు మీరు ఆశీర్వాదానికి వారసులయ్యారు, మీరు దీవించడానికి అర్హులయ్యారు అని చెప్తూ ఉన్నాడు. అంటే దేవుడే మన నోటి ద్వారా మనుషులను దీవిస్తూ ఉన్నాడు. దేవుడు మానవుని నోటి ద్వారా మంచి వల్లిస్తూ ఉన్నాడు. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు వట్టి మాట మనల్ని చెడులోకి తీసుకుపోతుంది. వట్టి మాట అనేది దేవుడు లేని మాట చేత మనం దీవించిన ఎడలా ప్రియులారా అది దీవెనలు అవ్వవు ప్రియులారా. అది మనకి మంచి చెప్పినా అది మనకు దక్కదు. కానీ దేవుని హృదయంలో పెట్టుకుని మనం దీవిస్తే, యేసుక్రీస్తు వారిని మన హృదయంలో పెట్టుకుని ఆయన పేరట మనం దీవిస్తే, ఆ దీవించేది మనతో పాటు దీవిస్తూ ఉన్నది ఎవరంటే మన నోటిని బోరగా వాడుకుంటున్న ఆ దేవాతి దేవుడైన ప్రభు అయిన మన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రియమైన దేవుని బిడ్డలరా. కాబట్టి దేవుని వాక్యము చేత పట్టబెడుతున్న మనము, దేవుని వాక్యం చేత మనము వెళ్తూ ఉన్న మనము ప్రియమైన దేవుని వారలరా, ఈ మాటలు మనం చక్కగా వినవలసిన వారమై ఉండాలి. దేవుని పేరట మనం దీవించే వారుగా మనం ఉండాలి. చివరిగా ఒక మాట చెప్పి మనం ముగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం మనం చూసినప్పుడు, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖంగా సహించిన ఎడల అది హితమగును. తప్పుదమ్మనకైనా దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితము. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపగా అన్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకునేను. ప్రియులారా, చూసారా, దేవుడు మన ద్వారా మన నోటి ద్వారా దీవించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయన శ్రమ పొందాడు ప్రియులారా. ఎవరికి కూడా ఆయన మరి దూషించలేదు, బదులు దూషించలేదు. ఆయన తీర్పు తీర్చడానికి తాను తగ్గించుకున్నాడు ప్రియులారా. అటువంటి మనస్సాక్షి కలిగిన మనము, ఆయన మన హృదయంలోకి చేర్చుకున్న మనము, మన తప్పిదములను బట్టి ఆయన నలగొట్టబడి ఆయన మన ద్వారా మానవులను ఆయన బోరగా మన నోటిని వాడుకుని ఆయన బిడ్డలను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పాపమేం చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. చూసారా, ఈ దీవించే వారి నాలుక కపటము లేనిదై ఉండాలని చెప్పాను కదా. కాబట్టి ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఏ కపటము లేనంటి వారు. కాబట్టి అటువంటి వ్యక్తి ద్వారా అనగా యేసుక్రీస్తు వారిని ధరించుకున్న మనము ఆయన బోరగా మనము దీవించాలి. ఆయన మాట చొప్పున మనం దీవించేవారుగా ఉండాలి. దీవించబడేవారు, దీవెనలు ఉండేవారు మనమే ప్రియులారా. ఆ దీవెనలు పొందుకోవాలన్నా మనమే, దీవించేది కూడా మనమే. అంటే దీవెనలు మన ద్వారా దేవుడు దీవించాలని కోరుకుంటున్నాడు. నువ్వు దీవించడానికి అర్హుడుగా ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని హృదయంలో చేర్చుకుని మంచి మనస్సాక్షి కలిగి ప్రభువులో ఎదుగుతూ ఆయన నామం పేరట మన ముందుకు సాగిన ఎడల దేవుడు మనల్ని వర్ధిలింపజేస్తాడు, దేవుడిని దీవిస్తాడు. ఈ లోక భాగ్యముల చేత మరి పేరు ప్రఖ్యాతులు వచ్చిన వ్యక్తితో దీవించబడటం కంటే ప్రియులారా, దేవుని పేరట వచ్చిన మనము, దేవుళ్ళు ఎదుగుతున్న మనము, దేవుడే మన ద్వారా దీవించాలని ఆశపడుతున్నాడు. దేవుణ్ణి హృదయంలోనికి చేర్చుకున్న మనము, దేవుని పేరట వచ్చిన సేవకుడు ద్వారా వచ్చే దీవెనలు
మరి ప్రతి మానవుని ద్వారా దేవుడు డైరెక్ట్గా ఎవరిని దీవించడు ప్రియులారా. దేవుడు ఎవరిని డైరెక్ట్గా దీవించడు. మీరు చల్లగా ఉండండి, బాగుండి నా బిడ్డలారని చెప్పి డైరెక్ట్గా ఎవరిని దీవించడు. సేవకుడు దీవిస్తేనే కానీ దీవెనలు రావు. సేవకుడు మనల్ని దీవిస్తే కానీ దీవెనలు రావు. కాబట్టి దేవుడు సేవకులకు ఇచ్చిన ఆ దీవెనలు, వల్లిస్తున్న ఆ దీవెనలు మనం దీవించబడతాం. అంతేకాదు విశ్వాసులైన వారందరూ కూడా క్రీస్తును ధరించుకున్నారు కాబట్టి సేవకు నుంచి వచ్చిన దీవెనలు మన మీదకు వచ్చాయి. అనగా దేవుడు సేవకుని ద్వారా దేవుని మన మీదకు దీవెనలు ఇచ్చాడు, దీవెనలు కుమ్మరించాడు. అయితే దీవించబడిన మనము ఆ హృదయంలో యేసు క్రీస్తు వారిని పెట్టుకున్న మనము మనల్ని ఎవరైనా పిలిచినప్పుడు మరి అక్షింతలను చూసి, పశువును చూసి వాటిని ద్వారా మనల్ని దీవించమంటే, అమ్మా వీటి ద్వారా ఏమి ఉపయోగము, ఇంకో నేను దీవిస్తున్నాను చూడని చెప్పి చేతులుంచి మరి ప్రభువు పేరట దీవిస్తే అది దీవెనలు అవుతాయి అని చెప్పి దీవించండి. వాళ్ళు ఒప్పుకోరంటే మనకు కూడా అటువంటిది రాదంటే అని యేసుక్రీస్తు వారిని దూరంగా ఉన్నట్లే ప్రియులారా. నేను ఇప్పటి వరకు సేవకుడిగా ఉన్నప్పుడు, సేవకుడు లేనప్పుడు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దీవెనలు అవే, నేను నేర్చుకున్నది కూడా అదే. కాబట్టి క్రీస్తు పేరట మనం దీవిద్దాం, ముందుకు సాగుదాం. బియ్యం ద్వారా దీవించడం ద్వారా బియ్యంలో దీవెనలు రావు, అవి ఇచ్చినది కూడా దేవుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మరి మిమ్మల్ని అభ్యంతరపరిచిన ఎడల వాటిని వేసిన వాటిని వేసిన మానవునికి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దీవించే ముందర లోకమును అనుసరించావు, వాటిని వేసి వాటి ద్వారా దీవెనలు వస్తాయని చెప్పి వారు నమ్మటము, వారు నమ్మేటట్లు నువ్వు మరి క్రీస్తు పేరట దీవించడం ద్వారా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా వినండి. మరి క్రీస్తుని నేను మీ దగ్గరకు వస్తున్నాడు, క్రీస్తు మీ దగ్గరకు వస్తున్నాడు, మీ హృదయం శుభ్రం చేసుకోండి అంటే, నీ హృదయం శుభ్రం చేసుకుంటే క్రీస్తు మీలోకి వస్తాడు. మీరు అలాగే ఉండండి, మీరు ఇప్పుడు దాకా పాపం చేశారు, మీరు అలాగే ఉండండి, క్రీస్తు మీ దగ్గరికి వస్తాడు, మీ హృదయంలోకి వస్తాడు, మీరు క్రీస్తుని ఒప్పుకోవాల్సిన పని లేదు అని చెప్పంటే క్రీస్తు వచ్చేస్తాడని చెప్పినా అంటే ఆశీర్వదించేసిన హృదయం చీకటిగా ఉన్నది కాబట్టి దీవెనలు ఎలాగెళ్తాయి ప్రియులారా? హృదయం క్రీస్తు దీవెనలు నీకు రావాలంటే నేను ఇలాగే దీవిస్తానని చెప్పి దీవించండి. 10 మందిలో ఆ విధంగా 10 మంది మరి అక్షంతలు వేసి దీవించడం ద్వారా వచ్చే దీవెనల కంటే వారి నోటి ద్వారా వచ్చి ఫలించే వారి దీవెనలు అనుకుంటున్నారు. కానీ ఆ 99 మందిలో చేసిన తప్పుదం కంటే ఆ 10 మంది కంటే నీవిచ్చే దీవెనలే వారికి స్థిరమైన విషయము వారు గుర్తిరిగితేనే దీవించండి. లేని ఎడలు అక్కడ ఉండి ప్రార్థన చేసి వచ్చేసేయండి. ఇది దేవుని వాక్యం ద్వారా మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ వాక్యం ద్వారా దేవుడు దీవించబడిన వారందరూ కూడా ఆ విధంగా దీవించండి.